శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ లో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. చాకుతో మహిళను బెదిరించి ఆమె కారును దొంగిలించే ప్రయత్నం చేశాడు. యువకుడి వీరంగంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ రాష్ట్ర సచివాలయం వద్ద మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో నిరసన తెలిపారు. మహిళల రక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరసనకు దిగిన మహిళా మోర్చా నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. 10 దేశాల మీడియా ప్రతినిధులు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తోన్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించడానికి 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. 4 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా గోల్కొండ కోట, శిల్పారాం, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, స్కై రూట్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, రామోజీ ఫిల్మ్ సిటీలను ఈ బృందం సందర్శిస్తుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని షాపూర్ గేట్ సమీపంలో ఎదురెదురుగా 2 కార్లు వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మొయినాబాద్ పోలీసులు. సినీ గాయకులు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళిగా నిర్వహించిన గ్రాండ్ ఫినాలే పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. హైదరాబాద్ మ్యూజిక్ 106.4 FM ఆధ్వర్యంలో సీజన్ 4 ఫైనల్ జరిగాయి. ఈ పోటీల్లో 9 ఏళ్ల విశ్వనాథ్ దత్తు తన అద్వితీయ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులు చేశారు. లిఖిత, శ్రీవైష్ణవి 2, 3 స్థానాల్లో నిలిచారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతొలగించారు. ఎల్బీ నగర్ లో దారుణం జరిగింది. అభశుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు క్రాంతి అనే ఓ కామాంధుడు. చిన్నారి కేకలు వేయగా తల్లి రావడంతో ఆ కీచకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు జీహెచ్ఎంసీలో వర్కర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. 2 రోజుల క్రితం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూలై 1న రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో పాటు గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. శంకరాపురం గ్రామానికి చెందిన కమలమ్మ, లక్ష్మయ్య దంపతులకు ఘాంసిమియా గూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని 9 నెలల క్రితం ధరణ నుంచి తొలగించారని, ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కమలమ్మ కుమారుడు సూరిబాబు తహసీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడే ఉన్న పోలీసులు సూరిబాబును అడ్డుకున్నారు. నిన్న రాత్రి బేగంపేట పాటిగడ్డలో జరిగిన మర్డర్ కేసును ఛేదించినట్లు నార్త్ జోన్ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు. షేక్ ఉస్మాన్ అనే యువకుడిని 6 కలిసి హత్య చేసినట్లుగా డీసీపీ వెల్లడించారు. కత్తులతో అతి దారుణంగా దాడి చేసి ఉస్మాన్ చంపారన్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా విచారణలో తేలినట్లు డీసీపీ తెలిపారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అనే ఈసీఎల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు సినీ నటులు, కాలేజ్ స్టూడెంట్స్. సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారన్నారు. డ్రగ్స్ కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.